దేశవ్యాప్తంగా నడుస్తున్న పార్లమెంట్లో డీలిమిటేషన్ అయితేంది, మహిళా రిజర్వేషన్ అయితేంది, ఇలా అనేక రకాల సమస్యలు, అనేక రకాల విషయాలపై మనతో మాట్లాడుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర రామ్మూర్తి యాదవ్ గారు. సార్ నమస్తే అండి, చెప్పండి సార్, ఈ మహిళా రిజర్వేషన్పై మీరు మీ స్పందన ఏమిటి? అందరికీ నమస్కారం. మొన్న పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉమెన్ రిజర్వేషన్ బిల్ కానీ, డీలిమిటేషన్ ఏది కాన్స్టిట్యున్సీస్ డీలిమిటేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అసెంబ్లీ కానీ ఎంపీ కానీ వాటి గురించి బిల్లు పెట్టడం జరిగింది, డిబేట్ జరిగింది. ఇది బిల్ పాస్ అయ్యేందుకు 2/3 మెజార్టీ ఉండాలి, కానీ మన ఎన్డీఏకు 2/3 లేక 54 ఓట్లతో వీగిపోయింది, ఆ బిల్లు వీగిపోయింది. ముఖ్యంగా ఇక్కడ చూడవలసింది ఏంటంటే, ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకు డీలిమిటేషన్కు సంబంధం లేదు. అసలు బీజేపీకే ఈ బిల్లు పాస్ కావాలన్నట్టు కనిపించలేదు. ఎందుకంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లు 2023లోనే బిల్ పాస్ అయింది. దాదాపు 30 సంవత్సరాలు బిల్లు ఆగిపోయింది. 30 సంవత్సరాల కింద ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్కి వచ్చినప్పుడు డిస్కషన్లో ములాయం సింగ్ యాదవ్, లల్లు ప్రసాద్ యాదవ్, శరద్ యాదవ్లు అపోజ్ చేశారు. ఈ బిల్లు వస్తే ఏమైనా పార్లమెంట్లో బాబ్డ్ హెయిర్స్ మాత్రమే ఉంటాయి, మాలాంటి పేద బీసీలు ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఉండరు అని చెప్పారు. అది ఆగిపోయింది. మళ్ళీ 2023లో బీజేపీ గవర్నమెంట్లో బిల్లు వచ్చి 2 రాజ్యసభ లోక్సభలో పాస్ అయింది. కానీ ఒక్కటేంటంటే 23లో పాస్ అయినాయి, 24 ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. అక్కడ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. 29లో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కానీ చూస్తే దాన్ని ఒకసారి హిస్టరీ చూస్తే బిల్లు పాస్ కాగానే ప్రెసిడెంట్కి పోయింది. ప్రెసిడెంట్ కూడా ఒక స్టాంప్ వేసింది బిల్లు మీద. తర్వాత గెజిట్ రావాలి, కానీ గెజిట్ 2023 నుంచి ఇప్పటి వరకు రాలేదు. మొన్న 16వ తారీఖు పార్లమెంటు బిల్లు వచ్చినప్పుడే గెజిట్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు అవునన్నా కాదన్నా ఇప్పుడు ఎలక్షన్లో, ఇప్పుడు వచ్చే ఎలక్షన్ 29లో ఇది బిల్లు రిజర్వేషన్ బిల్లు ఉండవలసింది, ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఉండవలసిందే. అసలు వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే బిల్లు 24 ఎలక్షన్లోనే ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే 29లో ఇంప్లిమెంట్ అయ్యేది. ఇప్పుడు బిల్ గెజిట్ రావటం కారణం ఏంటంటే, ఈ గెజిట్ని తీసుకొచ్చి ఇప్పుడు డీలిమిటేషన్ కోసం, డీలిమిటేషన్లో డబ్బులు 50% ఇచ్చి నార్త్లో సీట్లు పెరిగితే సౌత్తో సంబంధం లేదు, ఎట్లయినా సరే మేము గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. ఎన్ని ప్రయత్నాలు చేసినా సౌత్లో బీజేపీ వస్తలేదు, కాబట్టి సౌత్లో డిపెండ్ కాకుండా నార్త్లో మేము గెలిచేటందుకే ఈ బిల్లు దీనికి లింక్ పెట్టి పాస్ చేయించుకొని ట్రై చేశారు. కానీ ఫస్ట్ టైం 12 సంవత్సరాల్లో బీజేపీకి షాక్, మోడీ ప్రభుత్వానికి షాక్. ఫస్ట్ టైం ఓడిపోవటం జరిగింది. మోడీ ఖచ్చితంగా గుణపాఠం చెప్పారు. ఎందుకంటే మోడీకి మహిళలపై ఏమాత్రం కూడా ఇవ్వాలని బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు. ఇవాళ దాదాపు పార్లమెంట్లో ఎంతమంది ఎంపీలు? ఓన్లీ 13% ఉంటూ 74 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 543లో 74 మంది మాత్రమే ఉన్నారు. దాదాపు 21 స్టేట్లో బీజేపీ ఉన్నది. కానీ ఒకే ఒక స్టేట్లో, ఒక ఢిల్లీలోనే ఓన్లీ ఆమె సీఎం ఎలాంటి ఆమె ఒక రేఖా గుప్తాని పెట్టారు. కూర్చోమంటే కూర్చుంటుంది, లేవమంటే కూర్చుంటుంది. మరి ఇన్ని స్టేట్లో ఒక మహిళా ముఖ్యమంత్రి ఉండొచ్చు కదా. ఇవన్నీ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, వీటి మీద లేదు. ముఖ్యంగా చెప్పాలంటే ఎంతమంది ఇండియా కూటమి ఇవాళ రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, డిఎంకే కానీ, ఇవాళ టీఎంసీ కానీ, ఇవాళ అన్ని పార్టీలు కూడా, ముఖ్యంగా ఎస్పీ కానీ పార్టీలు ఉమెన్ రిజర్వేషన్లో మీరు పాస్ అయిన బీసీలను కూడా ఇంక్లూడ్ చేయాలి, బీసీ వాళ్ళకు కూడా ఇవ్వాలని. ఎందుకంటే దాదాపు ఈ దేశంలో 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు. 80 కోట్ల మంది బీసీలు ఉన్నారు అంటే 40 కోట్ల మంది మహిళలు ఉంటారు. కానీ వీళ్ళకి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ అసలు ఓసీ వాళ్ళు 10% ఉంటారు. 10% 5% మహిళలు ఉంటారు. 5% ఉన్నత వర్గాల మహిళల కోసం 33% రిజర్వేషన్ ఇస్తే 40 కోట్ల మంది మహిళలు, బీసీ మహిళలు ఉంటే వాళ్ళకి కనీస రిజర్వేషన్ లేకపోతే ఎట్లా పోటీ పడగలుగుతారు? ఇప్పుడున్న ఏ రిజర్వేషన్ అవసరం లేకున్నా, మీకు అసలు ఉమెన్ రిజర్వేషన్ అవసరం లేకున్నా సరే, అగ్రకులాలు వాళ్ళ భార్యకు, కోడలకు, బిడ్డలకు రిజర్వేషన్ మీ ప్లేస్లు ఇచ్చుకోవచ్చు. కానీ మీరే ఇస్తలేరు. మీరు ఇస్తే లేకుండా మళ్ళీ ఎక్స్ట్రా తెచ్చుకుంటారు. కానీ బీసీలలో కనీసం మగవాళ్ళకు కూడా ఎమ్మెల్యే, ఎంపీ అయ్యేందుకు ఆస్కారం లేని పరిస్థితి, రిజర్వేషన్ లేవు.
కానీ బీసీ లేడీస్ ఎక్కడ కాంటాక్ట్ చేస్తారు, చేయలేని పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా బీసీ లేడీస్కి బీసీకి కూడా ఉమెన్ రిజర్వేషన్ ఖచ్చితంగా ఉండాలి. పార్లమెంటులో బీజేపీకి ఎప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ల మీద ప్రేమ లేదు. 1990లో కూడా బీసీ మండల్ కమిషన్ వచ్చినప్పుడు కూడా బీసీ రిజర్వేషన్ 27% ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ వచ్చినప్పుడు కూడా ఒకవేళ రిజర్వేషన్ కనుక వీపీ సింగ్ కనుక ఇస్తే మీ ప్రభుత్వానికి బీజేపీ సపోర్ట్ విత్డ్రా చేసుకుందని చెప్పి వార్నింగ్ ఇచ్చి రిజర్వేషన్ ఇచ్చినందుకు సపోర్ట్ విత్డ్రా చేసుకుంది గవర్నమెంట్కు. ఇలాంటి బీసీ వ్యతిరేకమైన పార్టీ బీజేపీ. ఇలా మహిళలకు రిజర్వేషన్కి ఇవ్వలేక ఇవాళ గజెట్ నిన్న తీసుకుని మహిళలకి రిజర్వేషన్ ఇష్టం లేని పార్టీ. ఇలా దానికి ఎదురుగా ఇవాళ ఇండియా కూటమి మీద కాంగ్రెస్ మీద వీళ్ళకు ఇవాళ మహిళా వ్యతిరేకని ఇవాళ ఒక బట్టగాల్సి మీదేస్తారు. తప్పు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం కూడా ఇవాళ సౌత్ ఇండియాలో కూడా ఎంపీ సీట్లు పెరగాలి, ఎమ్మెల్యే సీట్లు పెరగాలంటే మాకు జనాభా ప్రాతిపదికన కాదు, జనాభా ప్రాతిపదికన మాకు అన్యాయం జరుగుతుంది. మాకు జిఎస్టీలని మిక్స్డ్ చేసుకొని కొన్ని సీట్లు మాకు ఎక్కువ ఇస్తే సౌత్ ఇండియా బాగుపడుతుంది, మాకు పవర్ ఉంటుందని ఆలోచించాడు రేవంత్ రెడ్డి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి మంచిగా అనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా అసలు బీజేపీ సౌత్ స్టేట్స్ మీద కపట ప్రేమ కానీ సవతి ప్రేమ చూపిస్తుంది. ఒక ఫండ్స్ లేవు, ఫండ్స్ ఇవ్వకుండా మొత్తం డెవలప్మెంట్ ఇవ్వాలి. వెస్ట్ బెంగాల్ కానీ, తమిళనాడు కానీ, ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ ఇక్కడ ఎక్కడ ఫండ్స్ ఇవ్వకుండా ఇవాళ కపట ప్రేమ. ముఖ్యంగా మీకు వద్దనుకుంటే అసలు ఈ భారతదేశాన్నే 2 ముక్కలు చేయాలి. సౌత్ ఇండియా, నార్త్ ఇండియా చేయండి. మీ స్టేట్ మీరు ఏలుకోండి. సౌత్ ఇండియాకు స్టాలిన్ ప్రైమ్ మినిస్టర్ చేస్తాం, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డిని చేస్తాం. మా రాజ్యం హైదరాబాద్ను క్యాపిటల్ సిటీ చేస్తాం. ఖచ్చితంగా సౌత్ ఇండియా సపరేట్ ఉండాలి, నార్త్ ఇండియా సపరేట్ ఉండాలి. అప్పుడు మీరు రాజ్యం వెళ్ళుకోండి, సౌత్ ఇండియాలో మేము రాజ్యం వెళ్ళుకుంటాం. ఎక్కడ ఉన్నా సరే ఈ రిజర్వేషన్ అయినా రిజర్వేషన్లు బీసీ మహిళలకు ఉండాలి, బీసీలకు కూడా రిజర్వేషన్ ఉండాలి. 52% మాకు పార్లమెంటులో ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ రిజర్వేషన్లు ఖచ్చితంగా ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఉండాలి. అప్పుడు వచ్చినప్పుడే. అంతేగాని ముఖ్యంగా ఇండియా కూటమి భాగస్వామ్యులకు, ముఖ్యంగా రాహుల్ గాంధీకి, ఇవాళ ప్రియాంక గాంధీకి, ఇవాళ రేవంత్ రెడ్డికి, టీఎంసీకి, ఎస్పీకి అందరికి కూడా బీసీల తరపున నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఇది వీగిపోయినందుకు చాలా మీకు అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు చెప్తూ మళ్ళీ కూడా ఖచ్చితంగా ఉమెన్ రిజర్వేషన్ బిల్ వస్తుంది. దాంట్లో బీసీలను ఖచ్చితంగా రిజర్వేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఓకే చూస్తున్నారు కండి, ఇది ఏ విధంగా ఉందంటే చేతిలో ఉన్న పండుని తినకుండా చెట్టెక్కి తినన్నట్టుగా ఉంది మన బీజేపీ యొక్క పరిస్థితి. ఒకసారి చూస్తున్నాను, మనం తీసుకుందాం. థ్యాంక్ యూ.